ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణదేవాయ తస్మై నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం శ్రీ అభేదానంద యతీంద్రం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 బ్రహ్మానంద ఆశ్రమ క్షేత్రదైవమైనటువంటి ఓంకారేశ్వర స్వామివారి దివ్య చరణకములకు అనన్య భక్తితో నమస్కరిస్తూ, బ్రహ్మానంద ఆశ్రమ సంస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్యులు, ప్రాతకాల స్మరణీయులు, పూజ్యపాదులు శ్రీ 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 చిదానందపురి స్వామీజీ వారి దివ్య చరణాలకు అనన్య భక్తితో నమస్కరిస్తూ, పరంపరగా వచ్చినటువంటి ప్రథమ పీఠాధిపతులు, 3 రోజుల నుండి గత 2 రోజుల నుంచి జరిగినటువంటి సభాధ్యక్షులు పూజ్యపాదులు శ్రీ 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 ఆత్మానందపురి స్వాముల వారికి నమస్కరిస్తూ, వేదికస్థ మహాత్ములైనటువంటి పూజనీయులు పూజ్యపాదులు సత్యానందగిరి స్వాముల వారికి నమస్కరిస్తూ, ఆత్మస్వరూపులైన దివ్యాత్మస్వరూపులైన భక్తులందరికీ నమస్కరిస్తూ ఓం నమో నారాయణ తెలియజేస్తున్నాం. మాతాజీలు కాస్త వెనకున్నారు, కాస్త ముందుకు వస్తే బాగుంటుంది. అక్కడేం పని అమ్మా, రండి, ఇక్కడ ఖాళీ ఉంది కదా, రండి. మేము మీకోసం వచ్చాం, మీరేంచి దూరంలో కూర్చుంటారు. కోట్లాటకి వెనక ఉండాలి, వేదాంతానికి సత్సంగ సభలకి శుభకార్యాలకి ముందుండాలి. మన వాళ్ళు భోజనాలకు ముందుండాలి, కోట్లాడికి వెనక ఉండాలి అంటారు, కానీ అది ఎప్పుడూ తినదే. అది ఈరోజు చక్కటి రోజుకో సబ్జెక్ట్ ఇస్తున్నారు. స్వామివారి ఇష్టం, దైవారాధన అంతిమ లక్ష్యం. దైవము ఆరాధన, ఈ ఆరాధనలు కూడా చాలా ఉన్నాయి.
ఈశ్వర ఆరాధన, దైవారాధన, పూజారాధన, ప్రస్తుత కార్యక్రమం విశేషము కూడా పూజ్యపాదులు చిదానంద పురి స్వాముల వారి పుణ్యారాధన. ఆరాధన దైవం. అసలు ఆరాధన అంటే ఒక దివ్యమైనటువంటి అత్యంత శ్రద్ధాలుతో ఒక విశేషమైనటువంటి తేజస్సుకు కానీ ప్రకాశానికి కానీ మనసును అటు ఇటు కదలకుండా సమగ్రంగా గాలేని చోట దీపం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనసుని ఏకాగ్రత పరుస్తూ ఆ దైవాన్ని ఆరాధించటం, గురువు గారిని ఆరాధించటం. ఈ గురువు గారు పుణ్యారాధన అంటే సాధువులకి సన్యాసులకి జనన మరణాలు రెండూ లేవు. సన్యాస దీక్ష విరజా హోమం తీసుకున్నవారు ఎవరికి వారే వారి గురువు గారు పిండాలు పెట్టించేస్తారు. కాబట్టి అటువంటి వారు ఉపాధితో ఉన్నప్పుడు భక్తులలో ఉన్నటువంటి దుర్గుణాలని తొలగించి వారిలో ఉన్నటువంటి చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ వారు బ్రహ్మైక్యం చెందుతారు. ఆ తదుపరి కూడా అటువంటి మానవుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలే వ్యక్తి గురువు. గురువు గు అంటే చీకటిని పారద్రోలినటువంటి మహానుభావులు అన్నమాట. కాబట్టి ఈ పుణ్యారాధన కార్యక్రమం కూడా మనం చేసుకుంటాం. ఇక్కడ రెండు, దైవము, ఆరాధన. దైవం అంటే ఏమిటి? దైవాన్ని ముందు తెలుసుకునే ముందు మీరందరూ కూడా నాతో పాటు హరే రామ సంకీర్తన చేయండి, గట్టిగా చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. చెప్పండి అమ్మా మీరే. రామనామ వరాననే రామనామ వరాననే రాముని ప్రాణము హనుమన్నా హనుమకు ఊపిరి రామన్నా రాముని ప్రాణము హనుమన్నా హనుమకు ఊపిరి రామన్నా ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా రాముని ప్రాణము హనుమన్నా హనుమకు ఊపిరి రామన్నా రాముని వంటి రాజే లేడు రాముని వంటి రాజే లేడు పావని వంటి బంటే లేడు పావని వంటి బంటే లేడు
అవనికి వీరే ఆదర్శం. సేవక ప్రభులకు నిదర్శనం. రాముని ప్రాణము హనుమన్న, హనుమకు ఊపిరి రామన్న. బోలో రామచంద్ర భగవానికి, సీతామాతాకి, లక్ష్మణ స్వామి వారికి, రామ భక్త హనుమానికి, సాధు సంతనకి, సర్వ భక్త మండలికి, గంగా మాతాకి, గో మాతాకి, గీతా మాతాకి, తులసి మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్. దైవము యొక్క ఉనికి తెలుసుకుంటే దైవారాధన కోసం మనం మాట్లాడుకుంటాం. ధరణియే ఘనమని తలచెదమంటి మా, శేషుండు తల మీద మోసినాడు. శేషుడే ఘనమని అంటిమా, కాలకంఠుని చేతి కంకణంబు. కాలకంఠుడే ఘనమని అంటిమా, కైలాసపురియందు కాపురంబు. కైలాసమే ఘనమని అంటిమా, రావణుడు వీపున నెత్తినాడు. రావణుడే ఘనమని అంటిమా, వాలితోకను కట్టుబడినవాడు. వాలియే ఘనసూరుడంటిమా, ఒక్క బాణము చేత ఒరిగినాడు. బాణమే ఘనమని అంటిమా, కాకుత్సకుని చేతి కార్మికంబు. కాకుత్సుకుడే ఘనమని అంటిమా, భక్తుల హృదయాల బరగినాడు. భక్తులే ఘనమని అంటిమా, శుద్ధ బుద్ధికి అధీనంబు. శుద్ధ బుద్ధియే ఘనమని అంటిమా, పూర్ణ బ్రహ్మమునందు పరికల్పితంబు. పూర్ణ బ్రహ్మము కన్న అన్యమేమియులేమిచే, పూర్ణ బ్రహ్మమే సర్వాధికారి అయి అలరినాడు. కనుక పూర్ణ బ్రహ్మమే దైవము, పూర్ణ బ్రహ్మం కన్నా ఇంకొకటి లేదు అని మనకి ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ఈ పద్యంలో తెలుసుకుంటున్నాం. అటువంటి దైవం కోసం మనం ఆరాధన ఎలా చేయాలి, అసలు ఆరాధన చేయవలసినటువంటి అవసరం ఏంటి? ఆరాధన అన్నా, జపము అన్నా, ధ్యానము అన్నా, తపస్సు అన్నా, అనుష్ఠానం అన్నా, ఇవన్నిటికీ పర్యాయ పదాలే కానీ ఒక్కటే ఇదంతా. మేము అనుష్ఠానంలో ఉన్నామండి, ఎవరో కొంతమంది ఫోన్ చేస్తే మేము అనుష్ఠానంలో ఉన్నామండి, కాసేపు పోతే ఫోన్ చేయండి అంటారు. అనుష్ఠానానికి ఏమైనా టైం ఉంటుందా అని నేను అడుగుతున్నాను. భగవానుడు చైతన్య స్వరూపంతో లోన సోహం సోహం అని ఆడిస్తున్నాడు. ఆయన ఏమైనా అనుష్ఠానం అనే టైమింగ్ పెట్టుకున్నట్టయితే వీడు రామరామ సత్యహే అవుతాడు. అనుష్ఠానానికి టైమింగ్ ఉంటుంది చెప్పండి? 24 గంటలు ఊపిరి ఆడుతున్నంత వరకు ఈ ఊపిరికి కారణమైన వాడిని జపిస్తూనే ఉండాలి, ధ్యానం చేస్తూనే ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే, మానవుని దగ్గర ఉన్నటువంటి మనస్సు చంచలమైనది. అది ఒకే సెకండ్లో, ఒకే ఘడియలో పలు పలు విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఒక దగ్గర కూర్చుంటుంది, తన ఇంటిలో ఆస్తి అంతస్తుల కోసం ఆలోచిస్తుంది, ఇంటికి వెళ్ళాలనుకుంటుంది, ఎక్కడెక్కడ ఏవైనా కొనినటువంటి వస్తువులు ఉంటే దాని భద్రత కోసం ఆలోచిస్తుంటుంది, గృహ బంధాల కోసం ఆలోచిస్తుంటుంది,
ఒక దగ్గర సరిగ్గా ఉండదు కనుక మనస్సుని ఏకాగ్రత పరచటానికే అనుష్ఠానము గాని, తపస్సు గాని, ధ్యానము గాని, జపము గాని ఇవన్నీ దేనికోసం? మనసును ఏకాగ్రత పరచటానికి. అటువంటి ఏకాగ్రత పరిచినటువంటి మనసుతో ఆరాధన చేసేటప్పుడే మాత్రమే తన ఉనికి తాను తెలుసుకుంటాడు. తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు మానవులు. ఇప్పుడు ఇంతకుముందు మహాత్ములు చాలా చక్కగా చెప్పారు. అహం బ్రహ్మాస్మి, అహం అస్మి. అంత సులువుగా మనకు వచ్చినట్టయితే మహాత్ములు వేల కోట్ల సంవత్సరాల నుండి ఆ హిమాలయాల్లో ఎందుకు తపస్సు చేస్తున్నట్టు, మేము కూడా అనునిత్యం ఈ కార్యక్రమంలో ఎందుకు తిరుగుతున్నట్టు, అది సామాన్యంగా బజార్లో కొన్నటువంటి వంకాయలు బీరకాయలు కొన్నంత సులువుగా అది దొరకదు. దానికోసం ఎంతో సాధన చేయాలి. పూర్ణమైనటువంటి వైరాగ్యము లేనిదే, పూర్ణమైనటువంటి అభ్యాసం లేనిదే మనం అటువంటి జ్ఞానాన్ని మనం పొందలేము. అహం అస్మి అనడానికి చెప్పటానికి అదొక 2 అక్షరాలు, ఇదొక 2 అక్షరాలు, కానీ దాన్ని సాధించాలి అంటే పూర్ణ వైరాగ్యం ఉండాలి. నేను మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి అనే గ్రామానికి ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను. అది మహారాష్ట్రకు సంబంధించినటువంటి బోర్డర్ కాబట్టి చాలా దివ్యమైన భవ్యమైన భక్తులు, పూర్ణ భక్తి శ్రద్ధలతో ఉన్నవారు. ఇక్కడ చూడండి, చాలా మంది గురువుల ముందు ఒక కుర్చీ మీద కూర్చుంటున్నారు, కాలు ఇంకో కుర్చీ మీద పెడుతున్నారు. అంత కాలు మీకు నొప్పి వస్తే హాయిగా గురు మందిరం ఉంది, అక్కడ ఉంది, పడుకోవచ్చు. కానీ మరి వేదాంత సభల్లో ఒక పద్ధతి, సంస్కారము, సభా మర్యాదలు కాపాడలేకపోతే మనకి ఎలా తెలుస్తాయి చెప్పండి? అది మేమైనా, మీరైనా, ఎవరైనా. ఎవరు చేశారో వాళ్ళకి తెలుసు, వారి పేర్లు చెప్పక్కర్లేదు. గురువుల ముందు కాలు పెట్టి కూర్చోవడం అంటే ఇంక మనం జ్ఞాన మార్గంలో ఎలా ప్రయాణం చేస్తాం? పక్కన పెట్టండి. అక్కడ భక్తులు మాత్రం ఒక ముసలావిడ ముందు కూర్చొని వింటున్నారు. పూర్వకాలం మనిషి కాళ్ళకి ఒక 50 తులాలు, మా వైపు తులాలు అంటారు, ఇక్కడ కాసులు అంటారు ఏమో తెలియదు, 50-60 తులాలతో 2 కడియాలు ఉన్నాయి కాళ్ళకి. ఒకవేళ ఆ కడిమి ఎవరికి తగిలినా ఎదుటోడి కాళ్ళు తిరిగిపోద్ది, అంతలాగా ఉన్నాయి అవి. ఆవిడ బరువు కన్నా అవే ఎక్కువ బరువు ఉన్నాయి. చేతుకు 2 ఉన్నాయి, కాళ్ళకు 2 ఉన్నాయి. నేను అన్నాను, గురువు గారు నమస్కారం పెట్టడానికి వస్తే, అమ్మా నీ చేతులు అంత బరువైన ఉన్నాయి కదా, మాకోటి ఇవ్వరాదే అని అడిగాను. స్వామి, ఇవి నేను నాకు వివాహమైన తర్వాత అత్తవారింటికి వచ్చేటప్పుడు మా అమ్మవారు వేసినటువంటిది. ఒక 60 ఏళ్ళు అయిందో 50 ఏళ్ళు అయిందో నాకు తెలియదు, కానీ నేను వేసుకున్నటువంటి కడానికి ఈరోజు మోక్షం వచ్చింది. మీరు అడగడమే నా జన్మ సుకృతం అని వెంటనే తీసిచ్చేసింది ఆవిడ క్షణంలో. నేను సరదా కన్నానమ్మా, నువ్వేమంటావు అంటే, లేదు స్వామి, ఆడిన మాట దాటకూడదు, మీరు అడిగారు నేను ఇవ్వాల్సింది అని పెట్టి అక్కడ పెట్టేసింది అంతే టేబుల్ మీద. అది ఒక 40-50 తులాలు ఒరిజినల్ వెండి, ఆ కాలం నాటి వెండి. మేము ఆ రోజు ఈ స్వామి వారు కూడా ఉన్నారు, మన సత్యానంద వారు, చిన్మయానంద వారు, ముగ్గురు ఉన్నాం. ఇది ఎంత అవుతుంది, ఏంటవుతుంది ఆలోచించేటప్పటికి నాకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడ బ్రహ్మానందగిరి స్వాముల వారి సమాధి మందిరం ఉంది. సరే, వారికి అంత త్యాగభావం ఉండేటప్పుడు ఇది నేనేం చేస్తానని చెప్పి ఆ మందిరంలో ఉన్నటువంటి అక్కడ ఆశ్రమం వాళ్ళకి పిలిపించి, అయ్యా ఈ కడిని తీసుకువెళ్ళండి, స్వామివారికి కిరీటం చేయండి, ఒకవేళ ఏమైనా డబ్బులతో పెడితే మేము ఇస్తామని చెప్పాం. మళ్ళీ మేము ఉపన్యాసం వెళ్ళేటప్పుడు స్వామివారి తల మీద కిరీటం ఉంది. అంటే భక్తులు వాళ్ళు చదువుకోలేదు ఆవిడ, కానీ త్యాగభావము, త్యాగేనైతే అమృత మానసం అనేటట్టు అటువంటి త్యాగభావం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేనిది ఎంత కూర్చున్నా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రదర్శనలు వేసినా, ఎన్ని మాలలు ధరించినా సుఖము లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అన్నారా లేదా? కాబట్టి మానవుడికి అసలు పశుపక్ష్యాదులకు వైరాగ్యం ఉందండి, మానవుడికి మాత్రం వైరాగ్యం లేదండి, త్యాగభావం లేదండి. ఏ చిలుకైనా, ఏ పెట్టైనా దినమంతా బయటికి వెళ్ళి ఆహారం తిని చక్కగా తన గూటికి వచ్చి హాయిగా తలుపులు వేయకుండా నిద్రపోతుంది. తెల్లవారి మళ్ళీ సూర్యోదయానికి మనకన్నా ముందే బ్రహ్మముహూర్తంలో లేస్తుంది, అరుచుకుంటూ మనకి లేపుతుంది. చూడండి, తాను లెగటమే కాకుండా, ఓ మానవులారా ఇంకా మీకు లేదా, బ్రహ్మముహూర్తంలో లెగండ్రా బాబాయ్ 4 కేకలు పెట్టి కాకరుపులు అరిపి తిరిగి అది వెళ్ళిపోతుంది. చూసారా? మళ్ళీ సాయంకాలం వచ్చేటప్పుడు రేపటి కోసం కానీ రాత్రి కోసం కానీ ఒక్క గింజ, దానిపు గింజ కూడా తెచ్చుకోవట్లేదు.
మరి దానికి లేదు, దానికి రేపటికి ఏమవుతుందో అని. కానీ మనవాడు ఇప్పుడు తిన్నది చాలగా, రేపటికి చాలగా, ఈ వంశానికి చాలగా ఇంకా స్విస్ బ్యాంకుల్లో కూడా దాచుకుంటున్నారు వేల కోట్లు. ఏవైనా నువ్వు తీసుకొచ్చావా తీసుకువెళ్ళడానికి? ఎవరైనా తీసుకొచ్చారా తీసుకువెళ్ళటానికి? వైరాగ్యం. 14వ శతాబ్దంలో భక్త తుకారం గారు ఉండేవారు. వారు మహాజ్ఞాని, వేదాంతి, కవి అన్నీను. పటియాలా గ్రామానికి వెళ్ళారు ఆయన. ఆ రోజుల్లో పటియాలా గ్రామం చిన్నది. ఆ గ్రామంలో ఇంటి మీద జెండాలు ఉన్నాయండి, కాషాయ జెండాలు. అంతా ఒకేలా ఉంటే ఈయనకు అనుమానం రాకపోను. ఒక ఇంటి మీద 2 జెండాలు ఉన్నాయి, ఒక ఇంటి మీద 4 ఉన్నాయి, ఒక ఇంటి మీద 8 ఉన్నాయి, ఒక ఇంటి మీద 14 జెండాలు ఉన్నాయి. భక్త తుకారం గారికి ఆలోచన వచ్చి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన పిలిచి, అయ్యా ఇంటి మీద ఈ జెండాలకు కారణం ఏంటంటే, అది ఏమీ లేదండి, మా గ్రామంలో ఎవరైనా ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు సంపాదించినట్టయితే ఇంటి మీద ఒక జెండా కడతారండి, వాడు లక్షాధికారి అని చెప్పడానికి ఇది చిహ్నం అండి అన్నారు. మరి 2, 3 ఉంటే 3 లక్షలు, 14 ఉంటే 14 లక్షలు. భక్త తుకారం కనిపించిందంట, ఈ 14 లక్షలు సంపాదించిన వ్యక్తి చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు పడి, అసలు కేవలం ధనార్జన కోసమే ప్రయాణం చేయకపోతే, ఎంత శ్రమ పోతే 14 లక్షలు సంపాదించి 14 జెండాలు కట్టాడే, వాడిని ఒకసారి దర్శించాలని చెప్పి ఈయన కుతూహలం కలిగి ఆ మార్వాడి ఇంటికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత మరి బ్రాహ్మణుడు వచ్చాడని చెప్పి తాను ఏదో తనకు కావలసిన ఆతిథ్యం చేశారు. ఏమయ్యా, ఎంత కష్టం కాకపోతే, ఎంత శ్రమ పడకపోతే నీ ధైర్య సాహసాలకు మెచ్చి నిన్ను మెచ్చుకోవడానికి వచ్చానయ్యా, 14 జెండాలు కట్టంటే, అవునండి జీవితాంతం కూడా అదే పని మీద ప్రయత్నం చేస్తూ 14 లక్షలు సంపాదించారన్నాడు. చాలా ఆనందం అయ్యా, నువ్వు కష్టపడి డబ్బు సంపాదించి జెండాలు కట్టావు, నాకు మా గురువు అనుగ్రహం వల్ల జ్యోతిషం వచ్చు, నేను నీకన్నా ఈ నేటి నుండి నీకు ఒక 6 మాసాల తర్వాత నీ శరీరాన్ని విడిచిపెడుతున్నావు అని చెప్పాడండి. ఎవరికి? సావుకారు గారికి. నీకన్నా ముందు నేను 3 నెలలు వెళ్ళిపోతాను ముందే, మరి నీకు మంచి విషయం చెప్పాను కాబట్టి ఒక చిన్న సహాయం చేయాలన్నాడు. చెప్పండి, ఏం కావాలో ఇస్తానన్నాడు. ఏమీ లేదయ్యా, నువ్వు వచ్చేటప్పుడు చిన్న సూదోడు తీసుకురావయ్యా అన్నాడు. ఈయన అంత గమనించలేదు. సరే అన్నాడు. కొంత దూరం భక్త తుకారం వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి ఐడియా వచ్చింది, చనిపోయినవాడు ఎవడైనా సూది తీసుకెళ్ళగలదా, ఈయనేంటి నన్ను సూది తెమ్మనని, అయ్యా పంతులు గారు ఆగండి అని చెప్పి పరుగున వెళ్ళి, స్వామి ఏమిటి మీరు చెప్పే మాటలేంటి, చనిపోయిన వ్యక్తి ఎవరైనా సూది తేగలరా, మరి సూది తేలేని వాడు ఈ 14 లక్షలు ఎలా తెస్తావయ్యా అని అడిగాడు. అప్పుడు ఆయనకి పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల ఆ మారువాడికి జ్ఞానోదయమై భక్త తుకారం కాళ్ళ మీద పడ్డాడు. ఈ వయసులో నాకు మీరు జ్ఞానోదయం కలిగించారు, నిజమే కదా, ఆ రోజులో 14 లక్షలు అంటే ఇప్పుడు 14,000 కోట్లు అనుకోండి. స్వామి మీరు తప్ప నాకు ఈ మార్గం ఇంకొకటి లేదు, మీరే నాకు జీవితాన్ని పరమార్థము, జీవితాన్ని చరితార్థం చేయాలి అంటే ఆయనకి మంత్ర దీక్ష ఇస్తూ, ఈ సంపాదించినటువంటి ధనమంతా కూడా లోక కళ్యాణానికి ఖర్చు పెట్టవయ్యా అన్నాడు. ఇప్పుడు కూడా పటియాల్లో ఆయన పేరున కళ్యాణ మండపాలు ఉన్నాయి, నిత్య అన్నదానం జరుగుతున్నాయి. ఆ మారవాడివి, ఇది కట్టుకథ కాదు, నిజంగా జరిగినటువంటి కథ. మహాత్ములు ఎవరైనా వచ్చారు అంటే వారి తనక జీవితాన్ని మార్చడానికే. చూసారా, ఒకే ఒక్క మాటతో ఆ మహాత్ముని యొక్క మాటతో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. జీవితం అంతా సంపాదనకే వినియోగించుకున్నాడు తప్ప దేనికి లేదు. కాబట్టి ఆడంబరాలు కావు, భగవానుడు మనకి ఏమి ఇవ్వాలో అవి ఆల్రెడీగా ఇచ్చే ఉన్నాడు. ఏమి రావాలో అవి వస్తాయి, ఏమి పోవాలో అవి పోతాయి. కాబట్టి ఉన్నదానిలో ఆనందపడినటువంటి వ్యక్తి కన్నా ఇంకొకటి ఎవడు లేరు. అందుకే మనకి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భోగవాదము, త్యాగవాదం అని 2 ఉన్నాయి. భోగవాదులు పాశ్చాత్య దేశాల్లో ఉన్న వారందరూ కూడా భోగవాదులు. కంటికి కనిపించిన దృశ్యంలో వస్తువుల్ని ఇంటికి తీసుకొచ్చి దానితో ఆనందపడేవారు భోగవాదులు. భారతీయులు కేవలం త్యాగవాదులు. వారికి పరమాత్ముడు ఏది సంకల్పించి పూర్వజన్మ సుకృత గుణంగా వాడికి ఏదైతే ఇచ్చారో దానితో ఆనందపడి జీవించేవారు భారతీయులు. మనం భారతీయులమా పాశ్చాత్యులమా? కాబట్టి మనం ఎలా ఉండాలి? త్యాగ భావంలో ఉండాలి. సత్యహరిశ్చంద్రుడు ఏమైనా తీసుకెళ్ళాడా? ఒక్క మాటతో మొత్తం సర్వస్వాన్ని త్యాగం చేసి పడేశాడు. అవునా కాదా? మరి అటువంటి త్యాగ భావన మనకి ఉండాలి.
అటువంటి త్యాగము, పూర్ణమైనటువంటి వైరాగ్యము లేనిది మనం ఎటువంటి ఆరాధన చేసినా దానికి ప్రయోజనము శూన్యము. అవునా? మరి ఆరాధన చేయాలంటే ఎలా? వివిక్త సేవీ లగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. వివిక్త సేవీ లగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. సముపాశ్రితః, ఆశ్రితః, సముపాశ్రితః, పూర్ణమైనటువంటి విశేషమైనటువంటి వైరాగ్యము లేనిదే బ్రహ్మతత్వము అలవడదు. బ్రహ్మ కోసం మాట్లాడే హక్కు కూడా లేదు. అసలు బ్రహ్మ విద్యలో ఆయనకు అసలు మార్గమే కనిపించదు. కాబట్టి ఒక్కటే, మానవుడు అనేవాడు తన స్వస్వరూపాన్ని తెలుసుకుంటూ ఈ స్వరూపానికి కారణభూతుడైనటువంటి వాడిని తెలుసుకోవటానికి పరమాత్మ 84 లక్షల రకాల జీవుల్లో మన ఉత్కృష్టమైన జన్మ మంది. ఈ జన్మలో తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే చాలామంది మనుష్యానాం సహస్రేషు కచ్చిద్దతతి సిద్ధయే, ఎంతో మంది ఉన్నారు. కొంతమందిలోగా విశేషమైనటువంటి గుణాలు ఉంటాయి. కొంతమందిలో విశేషమైన గుణాలు అంటే పరమాత్మే వారిలో విశేషమైనటువంటి గుణాలు కల్పిస్తున్నాడు. అది మానవులు కానీ, పక్షులు కానీ, కీటకాలు కానీ ఏవైనా సరే. అది కూడా నేను చెప్పట్లేదు, శ్రీకృష్ణ పరమాత్మ తన గీతాగానంలో అంటున్నారు, యద్వద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం మమ తేజోంస సంభవం. వ్యాస మహర్షి రాసినటువంటి తెలిపినటువంటి బ్రహ్మసూత్రాలు, భాగవతము, భారతము, భగవద్గీత. అందుకే వ్యాసో నారాయణ హరి అన్నారు, మునినామప్యహం వ్యాస అన్నారు. కానీ ఈరోజు కలియుగంలో దౌర్భాగ్యమైనటువంటి మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు వ్యాస పూర్ణిమ రోజు వ్యాసుడిని మరచి ఈరోజు సమస్త ప్రపంచంలో మానవుడు ధర్మబద్ధంగా నడుస్తున్నాడు అంటే, ధర్మబద్ధంగా తల్లిని తల్లిగా చూస్తున్నాడంటే, భార్యను భార్యగా చూస్తున్నాడంటే, సోదరుని సోదరుడిగా చూస్తున్నాడంటే, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తున్నాడంటే, సమాజంలో నీతి ధర్మం న్యాయం ఉందంటే అది కేవలం వ్యాస మహర్షి యొక్క భిక్ష. అటువంటి మహాత్ముడికి మనం మరిచి ఈరోజు ఎవరెవరికో వ్యాస పూర్ణిమ రోజు పూజలు చేస్తున్నారు అంటే ఇంకా వారికి ఎవరికి పుట్టగతులు ఉండవు. మనం జీవిస్తున్నాం. ఈరోజు మహాత్ముల భారతీయ సన్యాసులు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ప్రసంగం చేసినా వ్యాస మహర్షి రచించినటువంటి గ్రంథాలే తప్ప అన్యమేమీ లేవు. అది చూసి కొంతమంది చదువుతారు. ఇప్పుడు ప్రవచనకర్తలు ఉన్నారు, చాగంటి వారు, గరికపాటి వారు, చూసి చదువుతారు. సన్యాసుల అనుభవంతో మాట్లాడతారు. అదే తేడా వాళ్ళకి. వాడు గ్రంథం చూస్తారు, దగ్గర పెట్టుకుంటారు, ఉన్నది ఉన్నట్టు చదువుతారు. వీరు భారతీయ సన్యాసులు గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని అనేక గంటల సమయం మననం చేస్తారు. ఎందుకు? ఏలా పరమాత్మ ఈ నిమిషంలో ఈ విధంగా మాట్లాడాడు, దీనిలో పరమార్థం ఏంటి, ఇలా ఎందుకు మాట్లాడాడు, అలాగెందుకు మాట్లాడకూడదు అన్నటువంటి మననం చేసేటప్పుడే వక్తకి గంపలు గంపలు ఊరుతూ ఉంటాయంటే మననం చేయాలి. గ్రంథాల్లో ఏముందండి? ఏ గ్రంథం చూసినా ఒకటే. ఏ గ్రంథాలు 12,650 గ్రంథాలు మనకున్నాయి. అన్నిట్లో కూడా సారాంశం ఒక్కటే, పరమాత్మ ఒక్కటే, ఉన్నవాడు ఒక్కటే, ఆయన తాలూకా విశ్వమంతా వ్యాపించింది ఒక్కడే. కాబట్టి ఉన్నటువంటి వ్యాపించిన పరమాత్మకి మనం ఏ విధంగా సేవించాలని ఇక్కడ అంటున్నారు. యద్వద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ. అంటే ఈ చరాచర ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి నా అంశే,
నా అంశ కానిది ఇంకొకటి లేదు. ఇక్కడ కూర్చున్నా, అక్కడ మీరు కూర్చున్నా, మీరందరూ మనందరము కూడా పరమాత్మని యొక్క అంశలమే. అయినప్పటికీ కొంతమందిలో భగవంతుని యొక్క విశేష గుణాలు ఉంటాయి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, నాడిని పెట్టి తన రోగాన్ని కనిపెట్టి ఒక 3 రూపాయల మాత్రతో తగ్గించాడు అనుకోండి, ఆయనలో కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశ ఉండడంలో రోగికి నయం చేసేస్తున్నాడు. ఈరోజు ఆకాశానికి అందుకున్న బ్రిడ్జిలు కడుతున్నారు ఇంజనీర్లు అంటే, ఆ ఇంజనీర్లో కూడా ఆ పరమాత్మ యొక్క విశేషమైన గుణం ఉంటుంది. ఈరోజు ఎంతో మంది భావి పౌరులు జిల్లా కలెక్టర్లు, అబ్దుల్ కలాం రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు అవుతున్నారంటే వారికి చదివి నేర్పినటువంటి గురువు గారిలో కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశం ఉంది. కేవలం మానవులేనా, పక్షుల్లో కూడా ఉన్నాయి. చూడండి, ఎవరైనా ఒక మాతాజీ చక్కగా గానాన్ని ఆలపిస్తే ఏమంటున్నాం? గాన కోకిల అంటున్నాం. అవార్డు ఇస్తున్నారు, వేదిక మీద తీసుకొచ్చి అవార్డు ఇస్తున్నారు. కోకిల ఎలా ఉంటుంది? కోయిల నల్లగా చిన్న పక్షి, దాని తాలూకా గళం మానవులకు కూడా సాధ్యం కాని అమృత తుల్యమైనటువంటి గానం. అంటే భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశ ఆ కోకిల్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా చక్కగా నాట్యం చేస్తే నాట్య మయూరి అంటున్నారు. మయూరి అంటే ఏమిటి? నెమలి. పరమాత్మని యొక్క ప్రత్యేకమైన అంశ ఆ నెమల్లో ఉంది. కాబట్టి ఎవరిలో అయినా విశేషమైనటువంటి గుణాలు ఉన్నవారు వారు విశేషమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అంటే ముందు తరాల వారు ఏ విధంగా చేస్తున్నారో దాన్ని చూసి లోక కళ్యాణార్థం, లోక సంగ్రహణార్థం చేయటమే వారి యొక్క జీవిత లక్ష్యం. అంతేనా? ఈరోజు నేను ఉపన్యాసం చెప్తున్నానండి. ఎలా చెప్తున్నాను? మా గురువు గారు అభేదానంద భారత్ వారితో ప్రయాణం చేస్తూ, వారికి శుశ్రూషలు చేస్తూ, వారికి సేవలు చేస్తూ, వారి అనుగ్రహంతో మాకేది ఇచ్చినటువంటి విద్య. అంతేనా? చదివితే ఎన్నాళ్ళు చదువుతామని చెప్పండి? భరద్వాజ మహర్షి అంతటి వాడు 100 ఏళ్ళు చదివితే అవి గ్రంథాలు పూర్తి కాక మళ్ళీ దేవేంద్రుడికి ప్రార్థన చేశాడు, ఇంకొక 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వయ్యా అని. మరొక 100 ఇచ్చాడు, ఎక్కడున్నా అయినా చదవలేకపోయాడు. మళ్ళీ 100 అడిగాడు, మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ అడగబోతుంటే దేవేంద్రుడు అన్నాడంట భరద్వాజ మహర్షి వారు, 300 సంవత్సరాలు కాదయ్యా, 3 కోట్ల సంవత్సరాలు మీరు చదివినా ఈ ఆత్మతత్వాన్ని ఎవరూ పూర్తిగా చేసుకోలేరు. వచ్చిందే మనం తెలుసుకోవాలి అన్నారు. ఇదే విషయం మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు మరి శ్రీకృష్ణ పరమాత్మతో అంటున్నాడు, స్వామి, ఆనాడు మహాభారత యుద్ధ సమయంలో మీరు గీతను బోధించారు, నేను విన్నాను. అటువంటి సమయంలో నేను పూర్తిగా గుర్తుంచుకోలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పరాదేవి అని భగవాన్ని ప్రార్థిస్తే కృష్ణుడు అన్నాడంట, అటువంటి యోగారూఢ శక్తి నాకు కూడా అన్ని సమయాల్లో ఉండదయ్యా. ఆ సమయంలో ఏదైతే చెప్పానో కించిత్ నీకు అర్థమైనా నీ జన్మ ధన్యమవుతుంది, నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందినవాడు కాబట్టి నీకు ఇంకా అవసరం లేదన్నారు. కాబట్టి సమయం మనకి తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియదు. శ్వాస ఉన్నప్పుడే మనము ఎవరము, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ప్రయాణం చేయాలి అన్నటువంటి విషయం ఎవరికి వారే గ్రహిస్తే అతి సులువైనటువంటి ఆ బ్రహ్మ విద్యకు ప్రయాణం చేయటానికి కనీసం మనకి ఈ జన్మలో మార్గం కనిపిస్తే వచ్చే జన్మో అవతల జన్మో దాని దగ్గర అవటానికైనా అవకాశం ఉంటుంది. అంతేగాని మరి వెంటనే ఒకసారి ఉపన్యాసం విన్నాం, ఆనందంగా వచ్చేస్తుందంటే వైరాగ్యం రావాలా వద్దా? రామకృష్ణ పరమహంస కథామృతంలో ఒక మాట అన్నారు. ఒక ఆయన 7 భార్యలు అంట ఆయనకి. ఆ ఎదురింట్లో కూడా 2 భార్యాభర్తలు ఉంటున్నారు. ఏమండి ఎదురింటి ఆయనకి 7 భార్యలు, ఆయనకి ఎంత వైరాగ్యం అండి, ఒక భార్యని విడిచిపెట్టేశాడు అన్నాడంట. ఎవరు చెప్పారు? ఎదురింటి ఆవిడ తన భర్తతో చెప్తుందంట, ఓ పిచ్చిదానా, వైరాగ్యం అంటే అది కాదు. స్నానం వెళ్తున్నాడు భర్త, కట్టుకున్న టవల్తో బయటికి వెళ్ళిపోయాడు, నేను వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది వైరాగ్యం, 7లో ఒకటి విడిచిపెట్టడం కాదని. మనం కూడా వైరాగ్యం అంటే పూర్ణమైనటువంటి వైరాగ్యం మనకు కావాలి. కానీ మరి ప్రవచన సమయంలో కానీ గ్రంథ పఠనల సమయంలో కానీ వచ్చినటువంటి వైరాగ్యం పనిచేయదు. అది ఆచరణ యోగ్యంగా తీసుకోవడం చాలా కష్టమే. కానీ ఒక్కసారి అలవాటు పడిన తర్వాత ఆ పూర్ణ వైరాగ్యం మన భక్తుడు ఎంత ఆనందంగా ఉంటాడు అంటే
ఆయనకి మనం చెప్పనలే కాకుండా ఉంటుంది. ఎవరిని చూసినా పరమాత్మనే చూస్తాడు. అందుకే మానవుల్లో 3 రకాలైన వారు ఉన్నారన్నారు. ఒకడు అధములు, మధ్యములు, ఉత్తములు. అధముడు తాలూకు లక్ష్యం ఏంటి అంటే, వ్యక్తిని చూసిన వెంటనే వీడు పొడుగ్గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పళ్ళు బయటకు వచ్చాయా, రకరకాల నా శరీరంలో ఉన్నటువంటి కాయాన్ని చూసి చెప్తాడు. వాడు అధముడు. మధ్యముడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కీర్తి చేస్తాడు. ఈయన గొప్పవాడయ్యా, చక్కగా పాడుతాడు, చక్కగా హార్మోనియం వాయిస్తాడు, చక్కగా గిటారు వాయిస్తాడు, చక్కగా మంచి తెలివితేటలున్నాయి, రైటింగ్ బాగుంటుంది, వాళ్ళలో ఉన్నటువంటి గుణాన్ని కీర్తిస్తాడు. ఉత్తముడు ఎదుట కనిపించిన వ్యక్తిలో పరమాత్మను మాత్రమే చూస్తాడు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అన్నటువంటి భావనలో ఉంటాడు. అటువంటి భావన ప్రతి ఒక్కరిలో వచ్చేటప్పుడు మనవారా పైవారా అని లేదు. ఈరోజు వ్యవస్థలే లేవు. దరిద్రం ఏమిటంటే సకల చరాచరం కాదు, అన్ని రంగాల్లో కూడా ఈ దరిద్రం ఉంది. ఇంటి పేరు కనిపిస్తే చాలు మావాడు అంటారు. ఎవరు నీవాడు, ఎవరు పైవాడు? అందరూ కూడా ఆత్మస్వరూపులే. స్వామి నేను టైం చూడలేదు, ఉందా? ఇందాక నేను చూడలేదు, ఉందా? కనుక ఎక్కడ చూసినా మనవారు పైవారు. ఈ మనవారు పైవారు ఎక్కడి నుండి వచ్చారండి? ఇంటి పేరుతో వస్తున్నారా? వీళ్ళు వాళ్ళని కాదు, మన రాష్ట్రం, మన దేశం, రైట్ ఉండాలి. కానీ జ్ఞానికి మాత్రం విశ్వమంతటా కనిపించిన ప్రతి వస్తువులో కూడా ఆత్మను దర్శించాలి. ఆత్మను దర్శించినటువంటి గుణం వస్తే ఆటోమేటిక్గా అహం బ్రహ్మాస్మి, అహం అస్మి, అన్నీను తత్వమసి అన్నీ వస్తాయి. దర్శించే గుణమే లేనప్పుడు అవి ఎలాగ వస్తాయి చెప్పండి? నేను ఈ జిల్లా కలెక్టర్ కావాలని అనుకుంటాను, అవుతానండి? దానికి ఐఏఎస్ చదవాలనా లేదా? ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలా కదా? రైతుని తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ అవుతానంటే అవుతా? రైతు పొలాన్ని చక్కగా దున్నగలడు, కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ అని చదవాలి. కాబట్టి దాని యొక్క ప్రయాణంలో మనం సాధన చెయ్యాలి. సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అని. ఒక్క నరుడికే సాధ్యం. ఏది సాధించాలన్నా సాధించగలడు. అర్జునుడు సాధించాడుగా. ఏది కాదన్నా సాధించాడా లేదా? నరుడుగా ఉన్నవాడు, ఆయనలో ఉత్తమమైనటువంటి గుణాలు. స్వర్గలోకం వెళ్ళేటప్పుడు అరంభావరవసి మేనకలో వరించింది ఎవరండి? అర్జునుడికి వరించింది మేనక. ఆవిడ దివ్య సుందరి, విశ్వసుందరి. ఏమన్నాడు ఆయన? మీరు మాకు మాతృ ఊర్వశి, మాకు మాతృ స్వభావం, మీలో మాకు అమ్మ తప్ప ఇంకొకరు కనిపించట్లేదు అన్నారు. మాకు అవన్నీ తేడా లేవంటే మీకు లేకపోయినా నాకున్నాయమ్మా. శాపాన్ని తీసుకున్నారు. శాపంలో కూడా 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో విరాట కొరువులో అర్జునుడు ఉత్తరకి నాట్యం నేర్పించాడు. ఉత్తరే కదా? నాట్యం నేర్పించిన తర్వాత ఆ నాట్యం నేర్చుకున్నటువంటి మెలకువలు, ఆ గురువు గారి యొక్క భక్తి, గురువు గారి యొక్క శ్రద్ధ శిష్యురాలు చూసి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనంది ఉత్తర. ఈరోజు చాలా దగ్గర పత్రికల్లో, న్యూస్ పేపర్లో, టీవీలో చూస్తున్నాం. ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడని. వీళ్ళందరూ కూడా భారతం చదవాలి, భాగవతం చదవాలి. ముందు ఉపాధ్యాయులకి భారతీయ గ్రంథాల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవి తెలియకే ఇలాంటి చేష్టలు చేస్తున్నారు. స్కూల్లో చదివిన పిల్లల కన్నబిడ్డలు, గురువు గారు, బిడ్డ శిష్యురాలు, వివాహం ఏంటి, ప్రేమ ఏంటి, దరిద్రం ఏంటి, ఇలాంటివి జరుగుతున్నాయంటే భారతీయ గ్రంథాలు వారు చదవకపోవటమే. మన గ్రంథాల్లో ఉన్న విషయాలు విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఒకప్పుడు ఉండేవి. మా చిన్నప్పుడు చక్కటి కథలు ఉండేవి. చంద్రహాసుడు, విషయ, మన భక్త రామదాసు, వీళ్ళందరి చరిత్రలు ఉండేవి. ఈ రోజు టింకిల్ టింకిల్ స్టార్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. కాబట్టి ప్రజలు కూడా ఆ మార్పును గమనించి ఎదుర్కోవాలి. తర్వాత రానున్న కాలంలో భావితరాల వారికి అసలు ఈ భారతదేశం అనేది ఒకటి ఉందా? ఈ దేశంలో ఎవరో ఒక ఆయన శ్రీకృష్ణ దేవరాయలు ఎవర్రా అంటే ఆర్థిక శాఖ మంత్రి అని ఎవడో అన్నాడు.
ఒక స్కూల్లో నేను విన్నాను అది. అంటే వాళ్ళకి కనీసము కూడా జ్ఞానాన్ని ఇవ్వలేనటువంటి దుస్థితులు నేటి విద్యా వ్యవస్థ ఉంది. మరి అలాంటి వ్యవస్థలో మనం ప్రయాణం చేస్తే ఎలాగ చెప్పండి. కాబట్టి మనకి భారతీయ గ్రంథాల్లో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి సంస్కృతి, నాగరికత, విచారణ ప్రతి ఒక్కరికి తెలిస్తే ఎన్నడూ కూడా చేయడు. అప్పుడు ఏమన్నాడు అర్జునుడు, అమ్మా నేను గురువును, నీవు శిష్యురాలు, నాకు మీరు కుమార్తెతో సమానం, కానీ మీ కోరిక నేను నెరవేరుస్తాను. నా కుమారుడైనటువంటి అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేశాడు. చూసారా? మరి ఈ రోజుల్లో అటువంటి అర్జునుడికి అసూయాది గుణాలకు అతీతుడు కాబట్టే బ్రహ్మ విద్యకు అర్హుడు. మరి వారు ఈ ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత కూడా అరణ్యవాసంలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు. నియమాల్ని కూడా ఒక బ్రాహ్మణి యొక్క గోవు ఎక్కడికో వెళ్ళిపోతే దాన్ని రక్షించడానికి ఆయుధాల సామాగ్రి అని ధర్మరాజు ఉన్నటువంటి గృహంలో ఉంటే తీసుకోవడానికి వెళ్ళి అది రాకూడదు, వెళ్ళకూడదు, అయినప్పటికీ వెళ్ళాడు లోక కళ్యాణం కోసం. వెళితే ఒక సంవత్సర పాటు తీర్థయాత్రలో ఉండాలని వాళ్ళకి షరతు. సంవత్సర పాటు తీర్థయాత్రకి రెడీ అయినా సరే కానీ ధర్మరక్షణ కోసం, బాణం కోసం వెళ్ళాడు, ధనుసు కోసం. అటువంటి వ్యక్తికి పూర్ణమైనటువంటి బ్రహ్మ విద్యకు అర్హత ఉంది. కాబట్టి వాళ్ళు మహారాజులయ్యండి, ఏకఛత్రాధిపతి రాజులయ్యండి, భిక్షాటను కూడా వెనుకంజ వేయలేదు. సత్యహరిశ్చంద్రుడు కూడా అండి ఒకే ఒక్క మాట కోసం సమస్త రాజ్యాన్ని కూడా ఇచ్చి, తృణపాయంగా ఇచ్చి, కాటి కాపరైనటువంటి ఇక్ష్వాకు వంశల రాజులు పరిపాలించిన ఈ భరతగడ్డలో మనం పుట్టి అటువంటి త్యాగభావం లేకపోతే, అటువంటి జ్ఞానభావం లేకపోతే, అటువంటి న్యాయభావం లేకపోతే మనం ఉన్న మనకి జంతువులకి ఏ తేడా లేదు. ఇది యథార్థం. జంతువులకి, ఆవుకి వ్యవహారిక జ్ఞానం ఉంది, మానవుడికి కూడా వ్యవహారిక జ్ఞానం ఉంది. చూడండి ఆంతర్యం. ఆవు మీ ఇంట్లో, మీ దొడ్లో ఉంటుంది. ఏమైనా దానికి ఆహారం పెట్టారంటే మీ దగ్గరకు వచ్చి తింటుంది. ఆహారం చూసింది రమ్మ దా అంటే వచ్చేస్తుంది. మీరు చేతిలో కర్ర పట్టుకున్నారు అంటే పరిగెడుతుంది, యజమాని కొడతాడేమో అని. కుడితి తాగుతుంది, బిడ్డల్ని కంటుంది, సంతానం కలుగుతుంది. మరి ఇంకేం మానవుడికి ఏమిటి తేడండి? మానవుడికి సంతానం ఉంది, భయము తెలుస్తుంది, మరి లోభము తెలుస్తుంది, ప్రేమ తెలుస్తుంది. కానీ భగవంతుడు మనిషికి వివేకము, విజ్ఞానము, జ్ఞానము, ఇంగిత జ్ఞానాన్ని ప్రసాదించాడు. వాటికి వ్యవహారిక జ్ఞానమే ఉంది. ఆవు ఏనాడు కూడా ఎందుకయ్యా ఇన్ని పాలు తీసుకుంటున్నావు, ఏమి నువ్వు నాకు ఇచ్చావని ఎప్పుడైనా అడుగుతుందా? ఒక ఆయన అడిగాడంట శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి, స్వామి మీకు అత్యంత ఇష్టమైన, ప్రీతికరమైన వారు ఎవరు అని. 8 మంది అష్టభార్యలు చూస్తున్నారట, మా పేరు చెప్తారేమో, మా పేరు చెప్తారేమో అని. నారదుడు కూడా చూస్తున్నాడంటే ఎవరి పేరు చెప్తాను. కృష్ణుడు చిట్ట చివరికి నాకు ఇష్టమైనది వృక్షము నాయన, చెట్టు నాయన అన్నాడంట. ఎండాకాలంలో చెట్టు ఎండుతుంది, వర్షాకాలంలో తడుస్తుంది, శీతాకాలంలో చలితో వణుకుతుంది. కానీ 3 కాలాల్లో కొని ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనకి ఫలాల్ని అందిస్తుందా లేదా? రాయి దెబ్బలు కొట్టినా ఫలాలు అందిస్తుంది. చివరికి చెట్టు బాగా ముదిరిన తర్వాత దాని కట్టెలు కూడా మనం ఈరోజు ఇళ్లల్లో ఈ ఫర్నిచర్లు, బెంచీలు చేసుకుంటున్నాం, అవునా? కాబట్టి అలాంటి ఉత్కృష్టమైనటువంటి భావన, త్యాగ భావన, లోక కళ్యాణం కోసమే జన్మించినటువంటి వృక్షం ఎంత గొప్పదయ్యా అన్నాడు. అందుకే ఆయన ఫ్లూట్ తీసుకుంటున్నగా చెట్టు మీద కూర్చొని ఊతాడు. ఆయన మురళీగానాన్ని, మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మురళీగానాన్ని వినలేకపోయాము. ఆ ద్వాపర యుగంలో మనం పుట్టలేదు ఏమంటారు, కానీ వారి గీతాగానాన్ని మనకి ఇచ్చారు కాబట్టి చక్కగా మనం వింటున్నాం. ఒక గానం లేకపోయినా ఒక గానాన్ని ఉంది. అందుకే మనకి ఒక సందర్భంలో మన పిఠాపురం స్వామివారి ఒక చిన్న దృష్టాంతం చెప్పారు. అది చెప్పి స్వామివారి ఇచ్చిన సమయం దగ్గర పడుతుంది కాబట్టి, ఒక పెద్ద అరణ్యంలో ఎత్తైన కొండలో ఇటువంటి గుట్ట మీద ఒక 3 వృక్షాలు ఉన్నాయండి. పెద్ద పెద్ద వృక్షాలు లావుగా ఉన్నాయి. ఆ వృక్షాలు ఒకటికొకటి మాట్లాడుకుంటున్నాయంట. ఈ పక్షులు చూడు ఎంత చక్కగా నా పైన వాళుతూ దేశమంతా తిరిగి ఆనందంగా వస్తుంది, నాకు తిరిగే సౌభాగ్యము, భాగ్యము 2 లేవు అని ఒక చెట్టు బాధపడిందంట.
ఆ పక్షుల్లాగా నేను తిరిగితే బాగుంటుందేమో అందంట. మధ్యలో ఉన్న చెట్టు ఉందంట. ఈ చెట్టు నీడలో ఎంతో మంది మాతాజీలు మహిళలు వస్తున్నారు. చెవిట్లోన, ముక్కులోన, నడువులోన బంగారాలే బంగారాలు వేసుకుంటే ఎంత అందంగా ఉన్నారు. అటువంటి ఆభరణాలు ధరించే భాగ్యం నాకు లేదు అందంట. మధ్యలో ఉన్న చెట్టు, చిట్ట చివరి చెట్టు ఉందంట. ఈ సృష్టికి కారణమైనటువంటి ఆ పరమాత్మ భగవంతుణ్ణి, ఆయన సన్నిధి ఉండేటటువంటి అవకాశం కలిగితే నాకు బాగున్ను అని మూడవది అనుకుందంట. మరి విధివశాత్తు ఎలాగుందో కానీ ఆ రాత్రే పెద్ద తుఫాను, ఉదువుదు తుఫాను, తిత్లీ తుఫాన్లు అన్నీ ఏకమై వచ్చాయి. 3 చెట్లు కూడా వేళ్ళుతోని కింద పడిపోయి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కలప చాలా బాగుంది, గట్టిగా ఉంది. మొదటి చెట్టుని తీసారు. ఒరే, ఈ చెట్టు కర్ర బాగుంది, మనకి ఎలాగా పడవలు కాబట్టి దీన్ని పడవని చేసుకుందాం అనుకున్నారు. అది పాపం ముందే కోరుకుంది, అంతటా తిరగాలనుకుంది. ఆ చెట్టుని పడవని చేసుకున్నాడు. చక్కగా నీటి మీద ప్రయాణం చేస్తున్నాడు. రెండోవాడు మధ్యలో ఉన్న చెట్టు బంగారం అన్నాడు కాబట్టి కలప బాగుంది కదా అని చక్కటి కర్రతో బీరువా తయారు చేసుకున్నాడు ఆయన, ఆ యజమాని. దానిలో బంగారము, వెండి అన్నీ పెట్టుకున్నాడు. దాని ఆనందమైంది. మూడవ వాడు చూశాడు, ఈ కలప బాగుంది, నేను దైవ మందిరాన్ని తయారు చేసుకుంటానని చక్కగా దైవ మందిరాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. నీరులో ప్రవహించినట్టు పడవ ఆటుపోటులు ఎక్కువయ్యాయి. ఆ పడవ ఆటుపోటు తట్టుకోలేక ముక్కలు నీటిలో కలిసిపోయింది. బంగారము, వైడూర్యాలు దాచుకున్నటువంటి వాడు ఇంట్లో దొంగలు పడ్డారు. తాళం రాలేదు, గుణపాలతో పొడిచి మొక్క చేసి ఆ ఉన్నవి బయటికి వెళ్ళిపోయారు. కానీ దైవ మందిరంగా ఉన్నటువంటి చెక్కు చెదరకుండా ఆ పరమాత్మని యొక్క శాలిగ్రామాలు పెట్టుకుంటూ నిరంతరంగా ప్రశాంతంగా దైవ సన్నిధిలో ఉంది. ఇప్పుడు మనకి ఏ చెట్టుని ఆదర్శం తీసుకోవాలో ఆ చెట్టుని ఆదర్శంగా తీసుకొని జీవితాన్ని ముందుకు ప్రయాణం చేసుకుంటూ దైవారాధన అనేది కేవలము కూడా మనసును ఏకాగ్రత పరుచుకున్నట్టయితే మన జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? మన గోల పరమాత్మలో ఐక్యం అవ్వటమే, పరమాత్మ తత్వాన్ని గ్రహించడమే, పరమాత్మ యొక్క లక్ష్యమైనటువంటి నిత్యానందంతో ప్రయాణం చేయటమే. కాబట్టి ఆరాధన అనేది దేనికోసం? మనసును ఏకాగ్రత పరిచి మానవ జీవితానికి కావలసినటువంటి మన స్వస్వరూపాన్ని తెలుసుకుంటూ నిత్యానందంతో ఉండటానికే మన యొక్క అంతిమ లక్ష్యము. స్వామీజీ వారు కూడా వారు ఎన్నో రోజుల నుండి ఆలోచించి రకరకాల విషయాలు ఇస్తూ వారు ఆనందిస్తూ మమ్మల్ని ఆనందింపజేస్తూ మీ అందరి మా ద్వారా ఆనందింపజేస్తూ వారు చేశారు. కాబట్టి వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా శ్రవణం చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా అనేక జన్మల్లో పురాకృత పుణ్య ఫలాల వలన మాత్రమే ఇటువంటి దివ్య సభల్లో కూర్చునే అవకాశం పరమాత్మ కల్పిస్తాడు. మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు అఖండ జ్ఞానం కలగాలని సదా సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ ఓం నమో నారాయణ. జై శ్రీరామ్.